ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మీ అందరికీ తెలిసిందే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిజల్ట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిజల్ట్ అయితే కాదు, ఇది మనకు ఫిజికల్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫైడ్ లిస్ట్ని వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మీ అందరికీ ఉన్నటువంటి డౌట్స్ అని నేను క్లారిఫై అయితే చేస్తాను. బట్ దానికంటే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే చాలామంది ఒక కామెంట్ అయితే చేస్తున్నారు, బ్రో మీరు ఏం చెప్పారు 20% వస్తే అంటే 20% మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన ఎస్సీకి, అదేవిధంగా 25% వచ్చినటువంటి బీసీ సంథింగ్, అదేవిధంగా 30% ఎక్కువ వస్తే అన్రిజర్వ్లో ఉన్న వారికైతే ఫిజికల్ టెస్ట్కి అయితే పిలుస్తారని చెప్పారు కదా. నాకైతే 30కి పైన మార్కులు వచ్చినాయి, నాకైతే 40కి పైన మార్కులు వచ్చినాయి, అయినా కూడా నా లిస్ట్లో నా నేమ్ లేదు, అసలు ఏంటి బ్రో మీరు ఇట్లా చేశారని చెప్పేసి కొంతమంది అట్లా అంటున్నారు, కొంతమంది ఇట్లా అంటున్నారు. ఒక్కటి గమనించండి, నేను చెప్పినట్టు బోర్డు అయితే చేయరు కదా. బోర్డు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో వాళ్ళు ఇచ్చినట్టయితే నేను మీకు చెప్పాను, ఓకేనా. సో మీరు గమనించాలి, అదొక పాయింట్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే 30%, 25%, 20% ఈ మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ ఉన్నా కూడా లిస్ట్లో మా పేరు లేదు. ఇదొకటే ఉంది చాలామందికి. అయితే మీరు గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే ప్రజెంట్ ఇది మనకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేశారు, మీ అందరికీ తెలిసిందే. అందులో మీ నేమ్స్ కూడా చెక్ చేసుకున్నారు, చాలామంది ఉన్నాయి, చాలామంది అయితే లేవు. ఈ రకంగా అయితే ఉంది. మరి ఇదే ఫైనల్ అవుతుందా అంటే ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళనే పిలుస్తారా, మరి ఇంకేమన్నా లిస్ట్ 2 అని చెప్పేసి దాన్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ రకంగా కూడా చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికీ ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే చేస్తాను. మనకు వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అంటే నోటీస్ వచ్చింది కదా, మొన్న రిజల్ట్కి సంబంధించినటువంటి నోటీస్ వచ్చినప్పుడు అందులో వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, ఫైనల్ ఆన్సర్ కి అలాంగ్ విత్ క్వశ్చన్ పేపర్, ఫైనల్ ఆన్సర్ కి అలాంగ్ విత్ క్వశ్చన్ పేపర్ ఇన్ స్టాండర్డ్ ఫార్మాట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ కమిషన్ వెబ్సైట్ ఫ్రమ్ 28/3/2022 టు 26/4/2022 వరకు ఉంటుంది అని చెప్పారు. అంటే మార్చ్ 28వ తేదీ నాడు ఫైనల్ ఆన్సర్ కీని విత్ మీ క్వశ్చన్ పేపర్తో సహా మేము ప్రొవైడ్ అయితే చేస్తాము. అప్పుడు చూసుకోండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 28 నుంచి అంటే రేపటి నుండి ఏప్రిల్ 26 డేట్ వరకు అయితే మేము మీకు దాన్ని అక్కడనే ప్రొవైడ్ అయితే చేస్తాము. సో మీకు అప్పుడు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి మీరు ఫైనల్ ఆన్సర్ కిలో చూసుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తారు. అండ్ మరొకటి కూడా మెన్షన్ చేశారు కింద ఏంటి అంటే మార్క్స్ ఆఫ్ ద క్వాలిఫైడ్ నాన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ 31/3/2022 మార్చ్ 31, 2022 టు ఏప్రిల్ 30, 2022 వరకు అయితే మేము కమిషన్ వెబ్సైట్లో పెడతామని చెప్పారు. అంటే ఏంటి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అంటే మీ రా మార్క్స్ ఎన్ని, ఆఫ్టర్ నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని, సో అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్లో మనకి ఎన్ని పోయినాయి, దాంతోపాటు ఎన్సీసీ సంథింగ్ మార్క్స్ ఇట్లా ఎన్ని, బోనస్ మార్క్స్ ఇట్లా ఎన్ని యాడ్ అవుతాయి. సో ఈ రకమైనటువంటి మార్క్స్ అనేవి మొత్తంగా మీకు 31వ తేదీ నాడు మేము ప్రొవైడ్ చేస్తాము, మార్చి 31వ తేదీ నాడు మేము ప్రొవైడ్ చేస్తాము, అంటే మీ లాగిన్ ఐడియాలో వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అంటే మీ అందరికీ నేను చెప్పాల్సింది ఒకటే, చాలా మంది అంటున్నారు బ్రో నాకు 30కి పైన మార్కులు వచ్చినాయి, 40కి పైన మార్కులు వచ్చినాయి, అయినా కూడా లిస్ట్లో నా పేరు లేదు అని చెప్పి చెప్తున్నారు కదా. ఒకటి గమనించండి, మీరు చూసుకున్నది ఆన్సర్ కీలో జస్ట్ చూసుకున్నారు, అదేంది మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఆన్సర్ కీ, అది ఈ ప్రిలిమినరీ ఆన్సర్ కీకి అదేవిధంగా ఫైనల్ ఆన్సర్ కీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇంకా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేయడము, ఆ రకంగా మిస్టేక్ చేసుకొని కౌంట్ చేసుకుంటే మాత్రము దాన్ని అయితే ఏం చేయలేము. బట్ ఖచ్చితంగా మీరు 40+ మార్క్స్ వచ్చి 35+ మార్క్స్ వచ్చి కంపల్సరీ మీకు వచ్చి ఉంటే కనుక 100% మీకు న్యాయం అయితే జరుగుతుంది. దానివల్ల టెన్షన్ పడకండి. ఒకవేళ అటువంటి పర్సన్స్ ఎక్కువ ఉన్నట్లయితే, అటువంటి పర్సన్స్ ఎక్కువ ఉండి లిస్ట్లో కనుక మీ నేమ్ లేకపోతే కనుక మీకు సంబంధించినటువంటి సపరేట్ అప్డేట్ కూడా ఖచ్చితంగా రివిజడ్ నోటీస్ అని చెప్పేసి కూడా రిలీజ్ అయితే చేస్తారు. లిస్ట్ 1, లిస్ట్ 2 అని కాకుండా రివిజడ్ నోటీస్ అని చెప్పేసి ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ రకంగా మీరు టెన్షన్ ఏం పడకండి. ఇప్పుడు ఏంటి, మనకు ఫైనల్ ఆన్సర్కి చూసుకున్న తర్వాత మనకి ఇంకా క్లారిటీ అయితే వస్తుంది, దీనికి సంబంధించినటువంటి సమాచారం. మరి రివిజడ్ ఆన్సర్కి రివిజడ్ లిస్ట్ని రిలీజ్ చేస్తారా లేకపోతే మరి దీన్నే ఫైనలైజ్ చేస్తారా అని చెప్పేసి మనం తర్వాత కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకటి మనకు ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయండి. రిలీజ్ అయిన తర్వాత 31 డేట్కి మన మార్క్స్ అనేవి డిస్ప్లే అవుతాయి మన లాగిన్ ఐడిలో. అవి డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇంకా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని చెప్పేసి అప్పుడు క్లియర్గా ఉంటుంది. అప్పుడు మనమే డైరెక్ట్గా బోర్డును అడగవచ్చు, మీరు ఇంత పర్సెంటేజ్ అని చెప్పారు, మరేంటి మాకు ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినా కూడా మాకు పిలవలేరు ఏంటి అని చెప్పేసి అప్పుడు మనమే మాట్లాడుకోవచ్చు, మనమే చెప్పొచ్చు. ట్విట్టర్ ద్వారా కంపెనీ కూడా రన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఏం టెన్షన్
పడకండి. మీకు మంచి మార్కులు వచ్చినా కూడా మీకు రాకపోతే కనుక, లిస్ట్లో పేరు లేకపోతే కనుక టెన్షన్ ఏం పడకండి. వన్స్ మనకు ఫైనల్ ఆన్సర్కి అదేవిధంగా మీ యొక్క రిజల్ట్ మార్క్స్ చూసుకున్న తర్వాత మనం డిసైడ్ అవుదాం ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే లిస్ట్లో ఉన్న నేమ్స్ ఏమైనా తీసేస్తారా బ్రో అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉంది. అట్లా ఏం జరగదు. లిస్ట్లో మీ నేమ్ ఉంది అంటే మీరు 100% ఉన్నట్టే. బట్ ఎక్కువ మార్కులు వచ్చి కూడా లిస్ట్లో నేమ్ లేకపోతే కనుక అటువంటి వాళ్ళని కంపల్సరీ నెక్స్ట్ రివిజన్ నోటీస్ రిలీజ్ చేసినా కూడా వాళ్ళని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఫిజికల్ టెస్ట్కి. సో ఇదొక విషయం అయితే గమనించండి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే మొత్తంగా పర్సన్స్ ఎంతమందిని ఫిజికల్ టెస్ట్కు పిలిచారో చూసుకున్నట్లయితే మొత్తంగా 2,85,201 మందిని టోటల్గా మేల్ అండ్ ఫీమేల్ మొత్తంగా ఫిజికల్ టెస్ట్కి పిలవడం అయితే జరిగింది అన్నట్టు. ఇందులో 31,657 ఫిమేల్ ఉంటే మిగతా 2,53,544 మెంబర్స్ మొత్తం మేల్ పర్సన్స్ ఉండడం అయితే జరిగింది. సో ఈ రకంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే ఇంతమందిని అయితే తీయడం అయితే జరిగింది. మరి కట్ ఆఫ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మరి ఎవరికి ఎంత మార్కుల కట్ ఆఫ్ చేశారు ఏంటి అని చెప్పేసి దాని గురించి కూడా మీకు ఒకసారి చెప్తాను, జాగ్రత్త వినండి. చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు మనకి ఎంత కట్ ఆఫ్ అయింది ఏంటి అని చెప్పేసి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. నేను ఇక్కడ సైడ్లో మెన్షన్ అయితే చేస్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ ఫోటో మెన్షన్ చేస్తాను చూడండి. ఎవరికి ఎంత పర్సెంట్ కట్ ఆఫ్ చేశారు ఏంటి అని చెప్పి చూడొచ్చు. మొదటగా ఫిమేల్ చూసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ఫిమేల్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పైన మీకు ఆంధ్రప్రదేశ్ జీ అని కనిపిస్తుంది, ఎన్ అని కనిపిస్తుంది. జీ అంటే జనరల్, ఎన్ అంటే నక్సల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి మీకు తెలిసిందే కదా. నక్సల్ డిస్ట్రిక్ట్ సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఏపీ మొత్తంలో కూడా సపరేట్ కట్ ఆఫ్ ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒకటి చెప్తాయినండి. ఆంధ్రప్రదేశ్లో జనరల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు చూసుకున్నట్లయితే మొత్తంగా 83 మందిని సెలెక్ట్ అయితే చేశారు. ఆ 83 మంది మార్క్స్ వచ్చేసి 25 మార్కులుగా కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. అంటే 25 మార్కులకే ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. 83 మందిని ఫిజికల్కి సెలెక్ట్ అయితే చేశారు. అదేవిధంగా ఇక్కడ పక్కన పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి ఉన్నాయి, వాటి గురించి పట్టించుకోకండి. పక్కన డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే ఇక్కడ 10 May 2001 అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇది ఏంటి అంటే ఈ యొక్క 83 మందిలో లాస్ట్ ఏజ్ ఉన్నటువంటి పర్సన్ ఆ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో ఈ రకంగా అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ రకంగా అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే దాని కిందనే నక్సల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఉంది. ఈ నక్సల్ ఎఫెక్టెడ్ చూసుకున్నట్టయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 57 మందిని సెలెక్ట్ అయితే చేశారు. నక్సల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళని 57 మందిని సెలెక్ట్ అయితే చేశారండి. అందులో కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే దీనికి కూడా 25 మార్కుల కట్ ఆఫ్ని కేటాయించడం అయితే జరిగింది. సో మిగతా కేటగిరీ చూసుకున్నట్టయితే ఎస్సీ కానీ ఎస్టీ కానీ సో మిగతా కూడా మీరు ఒక్కసారి చూసుకోండి, కింద మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి ఫిమేల్ అన్నమాట. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఫీమేల్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను ఆల్రెడీ పిక్చర్ మెన్షన్ అయితే చేశాను, ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అంతే ఉంటుంది. సో మొదటగా చూసుకున్నట్లయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఇది జనరల్ నాట్ నక్సల్. ఈ జనరల్ చూసుకున్నట్లయితే మొత్తంగా 30 మందిని సెలెక్ట్ అయితే చేశారు. దీనికి కూడా కట్ ఆఫ్ వచ్చేసి 25 మార్కులు కట్ ఆఫ్ ఉండడం అయితే జరిగింది. దాని కింద చూసుకున్నట్లయితే ఎస్సీ ఉంది. తెలంగాణ ఎస్సీ జనరల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 84 మందిని సెలెక్ట్ అయితే చేశారు. దీనికి కట్ ఆఫ్ వచ్చేసి 36 మార్కులు కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగిందండి. దాని కింద నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఎస్సీ నక్సల్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే 48 మందిని సెలెక్ట్ అయితే చేశారు. కట్ ఆఫ్ వచ్చేసి 29 కట్ ఆఫ్గా కేటాయించడం అయితే జరిగింది. సో ఈ రకంగా అయితే మీరు ఒకసారి చూసుకోండి. మీ యొక్క కేటగిరీ ఎస్టీనా ఓబీసీనా యూఆర్ అని చెప్పి చూసుకొని పక్కన ఎంతమందిని సెలెక్ట్ చేశారు, అదేవిధంగా కట్ ఆఫ్ ఎంత పెట్టారు అని చెప్పి చూసుకోండి. ఇది వచ్చేసి తెలంగాణ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మేల్. ఓకే, ఇప్పుడు ఫిమేల్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు మేల్ చూసుకున్నట్లయితే మేల్లో ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి పిక్ కూడా పెట్టాను, ఒక్కసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్ట్రిక్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు చూసుకున్నట్లయితే 598 మందిని సెలెక్ట్ అయితే చేశారు. వీళ్ళకి కట్ ఆఫ్ వచ్చేసి 25 మార్కులుగా కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. దాని కింద సేమ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ నక్సల్ డిస్ట్రిక్ట్, దాని కింద ఎస్సీ జనరల్, దాని కింద ఎస్సీ నక్సల్, దాని కింద ఎస్టీ జనరల్, ఎస్టీ నక్సల్ అని చెప్పేసి అనిపిస్తుంది కదా. మీరు ఒక్కసారి అయితే చూడండి ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అని చెప్పేసి మీరు చూసారంటే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫైనల్ ఆన్సర్కి తర్వాత మీ యొక్క లాగిన్ ఐడిలో మీకు మార్క్స్ ఉంటాయి కదా, మీకు మార్క్స్ అనేవి వీళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే కంపల్సరీ మీకు న్యాయం అయితే జరుగుతుందండి, టెన్షన్ ఏం పడకండి, అట్లా ఏముండదు. బట్ ఒక కొన్ని డేస్ అయితే ఓపిక పట్టండి, తర్వాత మనం దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ప్రతిదీ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణ గురించి కూడా, తెలంగాణ కట్ ఆఫ్ కూడా నేను ఇక్కడ మెన్షన్ అయితే చేశాను కదా, ఒక్కసారి అయితే చూసుకోండి. మీకు ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి కానీ అదేవిధంగా ఓబీసీకి కానీ మరి కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి చూసుకోండి. దాంతోపాటు ఎంతమందిని సెలెక్ట్ చేశారని చెప్పి చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని అయితే మీకు చెప్పని అనుకుంటున్నాను. మీరు ఒకటే చెప్తున్నా, టెన్షన్ పడకండి, ఊరికే డిసప్పాయింట్ అవ్వకండి, ఏం కాదు. మనకి ఇంకా రివిజెడ్ నోటీస్ అన్న రావచ్చు, అదేవిధంగా లిస్ట్ 2 అని చెప్పేసి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇదన్నమాట, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్ ఆన్సర్కి వచ్చిన తర్వాత అదేవిధంగా మన
లాగిన్ ఐడిలో మన స్కోర్ చూపెట్టిన తర్వాత మీకు అప్పుడు ఇంకా ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ప్రజెంట్ మనకి ఇక్కడ ఏది కూడా అసంపూర్తిగానే ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏం వర్రీ అయితే కాకండి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం గురించి అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. మీకు వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.